నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కావలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పట్టణంలోని కరుగోల శాంభవి ఆలయం దగ్గర ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, పొట్లూరు శ్రీనివాసులు టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఎన్నెలొచ్చే నెల్లూరుకు, ఇన్నాళ్ళ కన్నీళ్లకు వంట దొరికే పేదోళ్లకు, నల్ల మబ్బుల్ని చీల్చేటి సూర్యుడురా దేవుడే ఇట్ట మనిషల్లె మారాడురా, మన గడపల్లో పసుపల్లె ఉంటాడురా, మన బాధల్ని మనసార వింటాడురా, అన్నవంటే నేనున్నాను అంటాడురా. వేమిరెడ్డి ప్రభాకర్ అన్నే ఉంటే వేళ పండగలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే, తెలుగుదేశం జెండా. డబ్బులు ఆస్తులు అందరికీ ఉంటాయి, అందరూ సంపాదిస్తారు. కానీ సొంత లాభం కొంత మానుకో, ప్రజలకి కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచనతో, ఆ నినాదంతో వచ్చినటువంటి వ్యక్తి నాయకుడు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. కానీ రాజకీయాల్లోనే రాణించాలని లేదు, ప్రజాసేవలోనే రాణించాలని ఆశయంతో వచ్చారు. అదేవిధంగా రాజకీయాల్లో ఉంటే మరి కాస్త ప్రజలకు చేరువవ్వచ్చని గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు, ఫండ్స్ ఇంకా మరింతగా పేద ప్రజలకు తీసుకుపోయి ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు తప్పితే రాజకీయాల్లో పదవి కోసము అనుభవించడానికి కోసం అనేది విధంగా కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఒక్క మచ్చు తునక మన నెల్లూరు జిల్లాలో, ఇతర జిల్లాల్లోని ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతంలో కూడా దాహార్తులకి నీరు అందించేటువంటి అనేకమైనటువంటి వాటర్ ప్లాంట్స్ ఆయన విధంగా సంక్రమింపజేశారు. మన నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో వాటర్ లేక, త్రాగునీరు లేక చాలామంది కుటుంబాలు గ్రామాలు సైతం అలమటించేటువంటి పరిస్థితి ఉండింది. అదేవిధంగా ఫ్లోరిన్ తోటి నీళ్లు కలుషితమై కాళ్ళు చేతులు వంకర్లు పోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్ని దాటుకొని వచ్చేదానికి గాను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వాటర్ ప్లాంట్స్ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో ఎంతో దాతృత్వంతో అతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఈరోజు అతను చేసిన ప్రయత్నం వల్ల ఎన్నో కుటుంబాలు, వేలాది గ్రామాలు ఈ పథకంతో లబ్ధి పొందుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా అనేక రకమైన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయనకి భగవంతుడు ఎల్లవేళలా అన్ని వేళలా ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన్ని కాపాడాలని, మరింత ప్రజాసేవలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ విధంగా ఈ డయాస్ మీద ఆశయాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఈపీఆర్ ఫౌండేషన్ స్థాపించి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో రకరకాల ప్రాంతాల్లో విద్య కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ, అలాగే వాటర్ ప్లాంట్లు కానివ్వండి, అలాగే దైవ కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు నెల్లూరులో లక్ష దీపోత్సవం కానివ్వండి, శ్రీనివాస్ కళ్యాణం కానివ్వండి, అలాగే మన కొండపెట్టుగుంటలో 2 కోట్ల రూపాయలతో ఆయన నిర్మించిన మన కోనేరు కానివ్వండి, ఏదైనా దైవ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సోదరి చెప్పినట్టు మాధవ సేవే మానవ సేవగా భావించి సంపాదించిన దాంట్లో ప్రజలకి దైవ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆయన నిరంతరం ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈ జిల్లా రాజకీయాల్లో దొరకటం చాలా అరుదుగా దొరుకుతారు. నీతి నిజాయితీకి మారుపోయినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే ఎంపీగా మన కావలి నియోజకవర్గంలో కూడా
ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో శాసనసభ్యులకు తోడ్పాటు అందిస్తున్న నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు మేము ఈ కావలి పట్టణంలో కలుగోల శాంభవి ఆలయ ప్రాంగణంలో ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేశాం. అనంతరం మన వెంగళరావు నగర్లో ఉన్న సంయుక్త సేవా సమితి ఆ ప్రాంగణంలో దాదాపు ఒక 50 కుటుంబాలకి ఒక నెలకు మోయిన సరిపడే నిత్యావసర వస్తువులు అన్నదాన కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. వారికి నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కావలి కలుగోల శాంభవి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి ఏఎంసీ చైర్మన్ అలేఖి గారు, మా పెద్దలు శ్రీహరి నాయుడు గారు, మా పోట్లూరు సేనన్న, ఎక్స్ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, మీడియా వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కావలి పట్టణంలో ఎక్స్ ఏఎంసీ చైర్పర్సన్ మరి కొత్తగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన మలిశెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజు జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు నాయకులు పెద్దలు శ్రీహరి నాయుడు గారు, మరి పోట్లూరు శ్రీనివాసులు గారు, మరి ఎక్స్ కౌన్సిలర్లు, మరి అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడ పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మానవ సేవే మాధవ సేవ. ఏదైతే మనస్ఫూర్తిగా మనము ఏ ఫలితం ఆశించకుండా పనిచేస్తామో అది భగవంతునికి చేరుతుందన్న నానుడి మనందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మనకి విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీకి వచ్చాక ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలో కానివ్వండి, మరియు తనకంటూ ఎన్నో విద్యా వైద్యం మరియు అమృతధార మొత్తం ఇంకా విపిఆర్ గారి నేత్ర ఇవన్నీ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్క నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ట్రైసైకిల్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా విపిఆర్ గారి టీం వర్క్ వచ్చి పనిచేసి అందరికి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరెవరైతే కరెక్ట్ గా వాళ్ళందరికీ మనం చేయాల్సిన సేవ ఉందో వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు మరీ అందరికీ అందజేయటం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. మనసుంటే మార్గం ఉంటుందని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న విపిఆర్ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచిగా మంచి పదవుల్లో ఇంకా ముందుండాలని చెప్పని ఆ కుటుంబానికి కూడా భగవంతుడు రక్షణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.